సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీంతో ఇండస్ట్రీ అంతా షాక్ అవుతుంది. అయితే ఈ సూసైడ్ వెనుక పెద్ద మిస్టరీయే ఉందని తెలుస్తోంది. గత 5 రోజుల క్రితం త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాం కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. అదే ప్రమాదంలో చందు తీవ్రంగా గాయపడ్డాడు. తన ప్రియురాలు పవిత్ర లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఆమె చనిపోయిన రోజు నుంచే రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. పవిత్రతో దిగిన ఫోటో వీడియోలు పంచుకుంటూ తెగ బాధపడ్డాడు. వాస్తవానికి చందుకు పవిత్రకు పెళ్లి కాలేదు. వీరిద్దరూ 6 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. సడన్ గా పవిత్ర చనిపోవడంతో తట్టుకోలేక చనిపోయాడని అంటున్నారు. అయితే చందు సూసైడ్ పై ఆయన భార్య శిల్ప సంచలన విషయాలను బయటపెట్టింది. చందు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. స్కూల్ డేస్ లోనే 3 ఏళ్లు ప్రేమించమంటూ నా వెంట పడ్డాడు. నేను ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని కన్నాం. చందు వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయ్యాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే పవిత్ర మా జీవితాల్లోకి వచ్చింది. చందు ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. దాంతో మా ఇద్దరి మధ్య 4 ఏళ్లుగా గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నాం. కేవలం పిల్లలతోనే చందు కాంటాక్ట్ లో ఉండేవాడని శిల్ప చెప్పుకొచ్చింది. ఏదో ఒక రోజు చందు మారుతాడని ఆశించానని, కానీ చందు మారకుండా పవిత్ర చుట్టే తిరిగాడని ఆవేదన వ్యక్తం చేసింది శిల్ప. పవిత్ర చనిపోయిన తర్వాత రోజున తాను ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నానని, కానీ ఇంతలోనే ఇలా సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేదంటూ బోరిన విలిపిస్తోంది. ఇక చందు చెల్లెలు కూడా ఈ సూసైడ్ మీద మాట్లాడింది. తన అన్న అలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే కాదంటూ ఆమె తెలిపింది. చందు తల్లి మాట్లాడుతూ కనీసం పిల్లల ముఖం కూడా చూసి అయినా బతకలేక చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను కొడుకు కోడలికి దూరంగానే ఉంటున్నానని, అయినా సరే ఇలా ఇద్దరు విడిపోయి జీవితాలను ఆగం చేసుకున్నారంటూ బాధపడింది. ఇక చందు చివరిగా చనిపోయే ముందు తన కూతురుకు కాల్ చేసి తమ్ముడిని బాగా చూసుకోవాలని చెప్పాడని తెలుస్తోంది. చందు ఇంతకు ముందు రాధమ్మ కూతురు త్రినైని, కార్తీక దీపం సీరియల్స్ లో నటించాడు.